నమస్తే అండి అందరికి. ఈరోజు గురువు గారు కొంచెం లేట్గా జాయిన్ అవుతున్నారు కాబట్టి మనమే ఈరోజు టాపిక్ డిస్కషన్ చేసుకుందామండి. ఓకే. మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు. ఆ మనస్సుని వర్జిస్తే లోన తోచే చేతనయే దైవము. వినపడిందండి అందరికి? గంగయ్య గారు, సరోజ్ గారు స్టార్ట్ చేస్తారండి. అమ్మా ఏంటమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. చదువుతాను గంగయ్య గారు. మనస్సు లేరా? గురువు గారు వస్తామన్నారు, కొంచెం వర్క్ ఉందన్నారు ఇంట్లో. నెమ్మదిగా జాయిన్ అవుతామన్నారు. అమ్మా మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు. చాలే, అంత అడుగు నేను చెప్పగలను. నాకు మనస్సు ఉంది అంటుంది కదా భార్య భర్తతోటి, నీకే కాదు నాకు కూడా మనస్సు ఉందయా. అవునండి, అంటుందా? అందా? అంటుందండి, అంటుంది. భర్త భార్యతో అంటుందా? అంటాడా? నీకే కాదు అంటారు. అంత ఇష్టం. అవును, అవునండి. దోసకాయ పప్పు చేయమంటే దోసకాయ పచ్చడి చేశాను, దోసకాయ ఆవకాయ చేశాను, పప్పు ఉంది, అట్లా చేయకూడదు, నాకు మాత్రం మనస్సు లేదా మనసు అంటుందా? లేదా? అందా? అవునండి, వ్యవహారిక భాషలో మాట్లాడతారు అందరూ. అట్లాగే అది అది రెండో పక్షం. ఫస్ట్ పక్షంలోకి వచ్చేటికల్లా చదవండి, అదే ఇప్పుడు కరెక్ట్ చెబుతున్నాడు. మనస్సు ఫస్ట్ సెంటెన్స్ అన్నమాట. అంతే అండి, మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు. ఆ మనస్సుని అయిపోయింది. ఆ మనస్సుని వర్జిస్తే లోన తోచే చేతనయే దైవము. అంతే, అయిపోయింది. అది మీ ఇష్టాలు, నా ఇష్టాలు ఇవే కదా మనస్సు అంటే. ఆలోచనల సముదాయం. అవునండి, మనస్సు అంటే మీరు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి, నేను చెప్పినట్టు నువ్వెందుకు వినాలి, కొడుకు చెప్పాడు కోడలు వింటలేదు, కోడలు చెప్పాడు కొడుకు వింటలేదు, ఇవే కదా ప్రపంచం. అవును, అవునండి. మనస్సే ప్రపంచం అని తెలిసిన తర్వాత సగం పని అయిపోతుందమ్మా. నా మనస్సే ప్రపంచము. అవునండి, అవును. దాంట్లో సగం బందీ పని అయిపోతున్నాం అయిపోతుంది. మనం. దాంట్లో బందీ అయిపోతున్నాం. బందీ అనుకోవడం కూడా అయిపోతున్నాం. మనం బందీ అయిపోతున్నాం తప్ప బందీ. నా మనస్సే బంధం, నాకే బంధం. నాకు బంధం ఏం లేదు. ఈ నేనుకు బంధం, ఆ నేను ఏం లేదు. అవునండి, అవును. ఆ నేను అంటే అది ఇండిపెండెంట్ గా కుదిరేది కాదు కదా, అది పరమాత్మ. అవునండి, అవును. లక్షణం కదా, అంతవరకు తెలిస్తే ఏమైనా పెద్ద చెప్పించండి. మీరు మా చక్కగా చెప్తున్నారు, మీరు చక్కగా చెప్తున్నారు తల్లి. అయ్యో లేదండి, నాకంత చేత కాదు. లేదమ్మా, చాలు కదా. ఇంకా గురుగారిని ఫాలో అవుతూ చక్కగా చిన్న వయసులో, మా అమ్మాయి అంత కూడా లేరు, మీరు చక్కగా చేస్తున్నారు. లేదండి, లేదండి, మీరు పెద్దవారు, మీకు ఉన్నంత ఏమంటారు వాక్చాతుర్యం నాకు లేదు. ఏది 60 నుంచి 70 వచ్చే ఈ 10 ఏళ్ళ నుంచి మీరు చిన్న వయసులో అందుకున్నారు, తొందరగా అందుకున్నారు. రెండే సమస్యలు కదా. అవునండి, నేను అవును, నేను నాది. అవును, ఆ రెండే బంధమై కూర్చుంటున్నాయి. అంతే కదా. పైగా నిద్రలో ఏం లేవు. నిద్రలో ఏం లేవు. 8 గంటలు లేదు, 24 గంటల్లో నిద్రపోతే అస్సలు మనస్సు లేదు, వ్యక్తి లేడు, హాయిగా. లేచిన దగ్గర నుంచి నేను, నా ఇల్లు, నా భార్య, నా లిమిటెడ్, నా కోరుకున్న టీ రాలేదు, లేదు టిఫిన్ చేయలేదు, ఏదో ఒక ఏడుపు. అవును, ఆ అవును. ఏడుపు కోసమే ఆలోచనలతో లేచి తిరుగుతుంటాడు అంతే, అంతకంటే అది కూడా మనకు సంబంధం లేదు. అవునండి, అది మనస్సుకు సంబంధించింది. అవునండి. ఫస్ట్ బాగా అది మనస్సుకు సంబంధించినవన్నీ కూడా మన మనస్సు కాదు. ఎంత మాత్రం మన మనసుతో సంబంధం మనకు లేదు. అవునండి, నేను వేరు, నా మనసు వేరు. నేను మనస్సే కదలిక. అవునండి, మనసు పొడ సముద్రం వేరు, చూపినప్పుడే. అలా వేరు. అవును, అంతేనమ్మా.
ఆ మనస్సు అంటే నా మనస్సే, పక్కన కాదు. ఆవిడ మనసు నన్ను ఇబ్బంది పెట్టింది. ఇది చేయనంత పిచ్చోడు ఇంకోటి ప్రపంచంలో వాడు అవును. సంసారం కానీ అని తెలుసుకున్నంత మాత్రాన పోదమ్మా. కష్టం ఎక్కడికి పోదది. అవునండి. ప్రారంధం ఉంటుంది. అది ఉంది. వాళ్ళకి చెప్పబడ్డ మాట ప్రారంధం. హ్మ్. హ్మ్. ఎన్ని సార్లు చేయలేదు. ఆలోచన లేకుండా నువ్వు ఎరుకతో కూడి ఉన్న గురువుగారు సింప్లిఫై చేసి మనల్ని అక్కడ నిలబెడుతున్నారు మొట్టికాయేసి. అవునండి. అవును. కానీ అవును. మనం వింటాం. అవును. అంటే నేను ఈ అవును. నేను విందు కదా! వీడి వాసనలు వినదు. వీడు పెట్టుకున్నాడు. వినదు. వినదు. వస్తుందిలేమ్మా బెంగపడక్కర్లా, ఆ! భయపడక్కర్లా, అదే. సిగ్గుపడక్కర్లేదు. హ్మ్. అది గురుదేవులకి నమస్ అవునమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అండి. థాంక్స్. ఇంక మూర్తి గారున్నారు. సరోజ గారు. సరోజ గారు చెప్పగలుగుతారండి? శ్రీనివాసరావు గారు. రస్తి గారు. చెప్తానులేమ్మా, కానీ నాకు తెలిసిన తెలుగులో చెప్తాను. అయ్యో! మీరు చక్కగా మాట్లాడతారు. భరించాలి. అయ్యో! సరస్వతి గారు చక్కగా మాట్లాడతారు మీ తెలుగు. ఏం లేదులే, పూలు పెట్టద్దు. అదే, మనసే ప్రపంచం. ఏ కదలిక అయితే అదే ప్రపంచం. కరెక్ట్. కదలకుండా ఉండేదే ఆత్మస్వరూపం. కరెక్ట్. దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్. సెకండ్ సెంటెన్స్ ఏమంటే, ఆ మనసుని వర్జిస్తే లోన తోచే చేతనమే దైవం. అంతే. సో వాట్ ఈస్ ఇమ్మూవబుల్ ఇస్ ఆత్మస్వరూపం. అది అందరికీ తెలిసిందే, ఏం కొత్తది లేదు. కానీ అదే ద్వైత భావం వచ్చేస్తుంది మనకి. మనసు ఉంటే ద్వైత భావం వచ్చేస్తుంది, త్రిపుటీలు వస్తాయి, ఇంకా ట్రైన్ బిగిన్ స్టార్ట్ అవుతుంది. అది అందుకే దాన్ని అరికట్టమంటారు. మనసు నువ్వు ఉన్నావో అని చూడు అని ఎప్పుడు అదే గురువు గారు అంటుంటారు కదా, అసలు నువ్వు ఉన్నావా, జస్ట్ ఫైండ్ అవుట్. అవునండి. అహం ఉన్నదా, అది లేదు. అదే లేనప్పుడు ఇవన్నీ ఫాల్స్ అయిపోతుంది. అవును. అవునండి. అది ఇంకా చెప్పడానికి ఏముందమ్మా, నాకు తెలిసింది ఇంతే. ఓకే, అంటే ఈరోజు టాపిక్ కూడా చిన్న సెంటెన్స్, పెద్దగా ఎక్కువ మనం దాని గురించి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవునులే, అది కూడా ట్రూ. అవును, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, ఓకేనండి. ప్రసన్న గారు. ప్రసన్న గారు ఉన్నారండి? వచ్చాను పద్మ, ఇప్పుడు వచ్చాను. ఏమి ఈరోజు చదవమంటారా టాపిక్? ప్రసన్న గారు చదవండి. మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు. ఆ మనస్సుని వర్జిస్తే లోన తోచే చేతనయే దైవము. అంతే. మనస్సును వర్జిస్తే తోచేది ఎవరికి? లోన అంటే మనస్సుని వర్జిస్తే అంటే తొలగిస్తే లోన తోచే చేతనయే దైవము. మనస్సును వర్జించడం అంటే ఆలోచనలు వర్జించడం, అంతే కదా నేను అనుకోవడం. ఆలోచన, మనసు అంటేనే ఆలోచనలు, మనస్సు. సో ఆలోచనలు అన్ని శూన్యం అయిపోయిన సమయంలో ఇంకా తోచడం అని కాదు, మిగిలి ఉండేది అది
అంటే ఉమ్, ఉమ్, ఆ చైతన్యం మిగిలి ఉంటుంది, స్ఫురణగా మిగిలి ఉంటుంది అంతే అది. ఉమ్, ఆ అదే ఇంకా మనకి అహం ఆత్మ అదే అంత శుద్ధ చైతన్య స్వరూపం అన్నా ఇంకా మిగిలి ఉండేది అదొకటే శేషం, ఉమ్, ఉమ్, శేషత్వం అంటారు. ఉమ్, వీళ్ళైతే శ్రీ వైష్ణవులు అయితే శేషి, ఆయన అది భగవంతుడిని శేషి అంటారు. ఉమ్, అంటే అన్ని పోగా మిగిలింది ఎవరో అది ఆయన శేషి. శేషి. ఉమ్, శేషత్వ భావనను కలిగి ఉండను అని చెప్తారు. ఉహు. అంటే అన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేసిన తర్వాత లాస్ట్ చివరి. ఇంకా దాన్ని తీయలేనిది ఒకటి మిగిలిపోతుంది ఉమ్, 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 శుద్ధ చైతన్యంగా. ఉమ్, ఇంకా దాన్ని తీయలేము, అలాగని చూడలేము, ఉమ్, కానీ అది ఒకటి మిగిలిపోయి ప్రకాశిస్తా ఉంటుంది అంతే. ఉమ్, అలాంటిది అదే శేషి, అదే శుద్ధ చైతన్యం, అదే భగవంతుడు ఉమ్, అని వాళ్ళు చెప్తారు. ఉమ్, గోదాదేవి కూడా ఆ శేషి కోసమే, ఆ శేషత్వ భావన కోసమే ఆమె వ్రతం అంతా చేసింది. ఉమ్, చివర్లో అదే అడుగుతుంది, మాకు ఆ ఉమ్, శేషత్వ, ఇవన్నీ మేము ఇన్ని వ్రతాలు పూజలు ఎన్ని చేసినాము, ఇవన్నీ మాకెందుకయ్యా, ఉమ్, మాకు కావాల్సింది నీ ఒక్కడే, ఉమ్, ఇవన్నీ వద్దు, మిగిలిన ఏది మిగులుతుందో ఇవన్నీ తీసేగా, మిగిలిందేదో అదే నువ్వు, అది మాకు కావాలి, నువ్వు ఉమ్, కావాలి మాకు, ఉమ్, ఉమ్, అదే పర అంతే ఉమ్, అని చెప్తుంది. ఉమ్, సో ఆలోచనలు పోవడమే, మన గురువు ఉమ్, గారు చెప్పినట్టు ఉమ్, శూన్యమైపోవాలి, మనస్సు శూన్యమైపోవాలి, ఉమ్, మౌనానికి వచ్చేయాలి. మౌనానికి వచ్చినప్పుడు ఏది అఖండంగా మిగిలిపోయి, ఇవన్నీ ఖండం, ఉమ్, ఖండం చేయగలిగేవి ఇవన్నీ, ఉమ్, ఇవన్నీ అయిపోయాక అఖండంగా ఇంక మిగిలిపోతుంది, అది ఒకటే కదా, ఒకటి అనేది ఇంకా ఖండం చేయలేదు. అవునండి. ఆ ఏకంగా మిగిలిపోయేదేదో అది ఆ ఏకాత్మ భావన ఒకటి ఉంటుంది, ఇంకా రెండుగా అది విడిపోదు, అది ఉమ్, ద్వంద్వం కాదు. ఉమ్, ఆ ఆ ఏకమేదో అదే, ఉమ్, ఉమ్, అది ఆ సచ్చిదానంద స్వరూపం ఒకటే ఒకటి ఉంటుంది. దాన్ని ఇంకా రెండు నేను లేవనేది అక్కడ ఒక్కటే ఉమ్, నేనుగా హంస్మరణగా మిగిలిపోయేది అదే ఉమ్. ప్రకాశిస్తుంది. అందుకే అదే మనస్సును ఉమ్, చెప్తున్నారు గురువు గారు చెప్పేది అది. అవునండి. ఆ మనసును తీయడం అంటే ఆలోచనలు మానేవి. అదే. ఉమ్, ఆలోచన లేకుండా ఉండడం. ఉమ్, అంతేనా ప్రసన్న గారు? నాకు ఇంకా అంతకన్నా నాకు కూడా తెలియదు. ఓకే ప్రసన్న. కానీ చాలా నిన్న బాగా నాకు ఒక డౌట్ వచ్చింది, గురువు గారిని అడిగాను, మళ్ళీ చెప్పారు ఆన్సర్. ఉమ్, ఆ ఏమంటే నిన్న మీరు మీరు అడిగారు కదా, దాని మీదనే నాకు వచ్చింది డౌట్. నేను ఆ అడిగాను, ఇప్పుడు మర్చిపోయానండి. ఏమడిగాను? నిద్రపోయి లేచిన తర్వాత మనము స్పృహ. మెలకువకు జాగ్రత్త ఉమ్, అవస్థలోకి వస్తాం కదా, ఉమ్, అప్పుడు ఎలా పట్టుకోవాలి ఆ, నేనుని ఆ, ఆ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలోకి? కానీ నాకు వచ్చిన ఆ, ఈ సమస్య ఏమంటే, నా విషయంలో నేను అది చాలా సార్లు ట్రై చేసేదాన్ని, చాలా ఏళ్ల నుంచి కూడా. ఆ, నిద్ర నుంచి నాకు ఎప్పుడు డైరెక్ట్ గా జాగ్రత్త అవస్థకి రాను, నిద్రావస్థ నుండి ఫస్ట్ స్వప్నావస్థ వస్తుంది, స్వప్నంలో నుంచే నేను జాగ్రత్త అవస్థకు వస్తున్నాను. అంటే నిద్రావస్థ నుండి, అంటే పూర్తి ఎరుకంతా పోయిన స్థితి నుంచి స్వప్నావస్థకు వస్తాను. ఆ స్వప్నావస్థలో ఈ ఫాల్స్ నేను వచ్చేసింది అప్పుడే, అవును. వచ్చి అన్ని చూస్తుంది, ఇది స్వప్నావస్థ నేను అనుకుంటున్నాను. మామూలుగా మెడికల్ గా చెప్తారేమంటే స్వప్నలు తెల్లవారుజామున అంటే 3 to 5 ఆ టైంలో వస్తాయని అంటారు, మెడికల్ వైజ్ గా ఆ, చెప్తే. ఆ కదా టైంలోనే అప్పుడు ఎక్కువ వస్తాయి వస్తాయి కదా, అంటారు. అప్పుడు మనకి ఆ ఫాల్స్ నేనే ఉంటుంది ఆ వచ్చేసింది. స్వప్నంలో. అవును. ఉమ్, స్వప్నంలో చూసేది ఫాల్స్ నేనే, ఉమ్, అసలు నేను మనకు నిద్రావస్థలో ఉంటుంది, అది మనం గుర్తించలేము. ఉమ్, ఆ నిద్రావస్థ అయిన తర్వాత వచ్చే ఈ స్వప్నంలో ఫాల్స్ నేను ఉండి అన్ని మన అనుభవాలనే మళ్ళీ మనకి చూపిస్తూ ఉంటుంది, రకరకాలుగా మనం అన్ని అనుభవిస్తాం, పాప ఉమ్, పుణ్యాలని ఆ స్వప్నావస్థలో కూడా అనుభవిస్తాం, మన కర్మల్ని. ఉమ్, సో అవన్నీ కూడా నేనే అనుభవిస్తాను, ఆ నేను అనేది ఫాల్స్ నేను. సో అవునండి. స్వప్నావస్థలో గుర్తించాలంటే మళ్ళీ ఫాల్స్ నేను ఉంటాను, సో ఉమ్, అప్పుడు గుర్తించడం ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. ఇంకా నేను స్వప్నం నుంచే మెలకులోకి వస్తున్నాను, కానీ నిద్ర నుంచి డైరెక్ట్ మెలకులోకి ఎప్పుడు రాలేదు. ఉమ్, ఇంకా నేను ఎలాగా నేను అసలు నేను ఎప్పుడు పట్టుకోవాలి, నిద్ర నుంచి డైరెక్ట్ రానప్పుడు ఎప్పుడు స్వప్నం నుంచే నేను బయటకు వస్తాను. ఉమ్, ఉమ్, నాకు మెలకు వచ్చిందంటే అంతకుముందు ఏదో స్వప్నంలో ఉంటాను, ఉమ్, దాని నుంచే నేను బయటకు వస్తాను. ఉమ్, ఇంకా అప్పుడు నేనని పట్టుకోవడం అనేది కుదరదు. ఉమ్, ఉమ్, అది ఎట్లా పాసిబుల్, ఇంకా ఆ స్ఫురణని ఎట్లా పట్టుకోవాలి అంటే, అప్పుడు దానికి ఒక రెండు మార్గాలు చెప్పారు గురువు గారు, ఉమ్, రివర్స్ లో. ఉమ్. ఇంకా వేరే చోట్ల కూడా నువ్వు పట్టుకునే ఛాన్స్ ఉంది. ఏమంటే నువ్వు మెలకు నుండి జాగ్రత్త నుంచి స్వప్నం అది నిద్రలోకి వెళ్లే ముందు మెలకు నుండి అప్పుడు కూడా పట్టుకోవచ్చు. ఉమ్, ఉమ్, ఇప్పుడు బాగా నిద్ర పడుతుంది మనకి, ఆ నిద్రావస్థలోకి వెళ్లే ముందు మనకు తెలియదు, అది ఎప్పుడు వెళ్ళిపోతామో అవును తెలియదు, తెలీదు. ఉమ్, అంత బాగానే ఉంటాము. నిద్ర ఎప్పుడు యాక్చువల్ సెకండ్
వెన్ వి గో టు స్లీప్ అనేది మనకు అస్సలు మనం పట్టుకోలేము దీన్ని. పట్టుకోలేము అది అసలు అన్ని ఇంపాసిబుల్ అది. మెలకువలు ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడో ఆ! టక్కున వెళ్ళిపోతాం. అవును. అంటే ఉమ్. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు నిద్రపోయినామని మనకు తెలీదు. తెలీదు. మగత లిప్త మగత నిద్ర లాంటినప్పుడు కూడా నేను ఉంటాను. ఆ అవునండి. మగత నుంచి అసలు నిద్రపోయే టైం మనకి ఎప్పుడు పట్టుకోలేము దాన్ని. అవునండి. అది పట్టుకుంటే అక్కడ అహం స్ఫురణ ఉంటుంది అని చెప్పారు. ఉమ్, ఇంకోటి ఆలోచనకి మధ్య గ్యాప్, ఉమ్, అక్కడ కూడా పట్టుకోవచ్చు. ఉమ్, సో ఈ 2 ప్రయత్నించమని చెప్పారు. ఉమ్, నీకు స్వప్నంలో నుంచే ఇంకా బయటకు వస్తున్నావు కాబట్టి నీవు అది చేయలేనప్పుడు ఇది పట్టుకోమని చెప్పారు. పట్టుకున్నాను. ఉమ్, ఆ, అది నిన్న అడిగాను అనమాట. నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లమే నాకు, ఎందుకంటే కళలు లేని రోజే ఉండదు, నాకు ఎప్పుడు కళలే వస్తుంటాయి. ఉమ్, అంత మంచి నిద్ర వచ్చేది ఎప్పుడో కానీ రాదు, వచ్చినా కొంతసేపే వెంటనే మళ్ళీ కళలోకి వచ్చేస్తుంది అంతే. ఉమ్, ఉమ్, నిన్న మీరు అడిగాక నాకు ఆ డౌట్ వచ్చింది, ఉమ్, మళ్ళీ అడిగాను గురువు గారిని. ఉమ్. ఓకే అంతేనండి, ప్రసన్న గారు. ఇంకా వేరే వాళ్ళని ఓకే ప్రసన్న గారు. చెప్పండి. పద్మజ గారు, గురువు గారు లైన్ లోకి వచ్చారు. గురువు గారు వచ్చారు. ఓకే ఓకే. ఆ, నమస్కారం గురువు గారు. నమస్కారం. చెప్పండి. నమస్కారం గురుగారు. చాలా సంతోషం. చెప్పమ్మా. గురుగారు, మనసు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు. ఇంకే మనసు ఉందా లేదా? ఉంది గురుగారు. ఉందని అనుకోవటం నిజం కాదంటే మరి సత్యం ఏంటి? ఇది నిజం కాదు సరే, ఉమ్, సత్యం తెలిస్తేనే కదా ఇది నిజం కాదని తెలిసి. అవును గురుగారు. అవును. ఇది అసత్యం అని తెలియాలి అంటే సత్యం తెలియాలి కదా. అవును. అవును గురుగారు. కాబట్టి సత్యము తెలియకుండా ఉమ్, ఇది లేదు అంటే అది మింగుడు పడదు. ఉమ్, ఉమ్, ఏమా అవును గురుగారు. కలగంటున్నప్పుడు కళ అసత్యం అంటే నీకు మింగుడు పడదు. మింగులు పడుతుంది. కళ నుంచి మేలుకుంటేనే కళ అసత్యం అలా అంటారు. సత్యం అని తెలుస్తుంది. ఉమ్, కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మనస్సు ఉందని తెలుసు, ఉమ్, కానీ అది లేదు అంటే ఉన్నది ఏదో ప్రకాశిస్తేనే తప్ప తెలియదు. ఉమ్, ఏమా అవును గురుగారు. ఉమ్, మనస్సు లేదు, అహంకారం లేదు, సృష్టి లేదు, అసలు జీవుడే పుట్టలేదని ఇన్ని చెప్తాను అనుకో, ఉమ్, అది మింగుడు పడదు. ఉమ్, నిద్రలేచినప్పటి నుంచి జనాన్ని చూస్తున్నావు, జనన మరణాలు చూస్తున్నావు, మరి దేహాలు చూస్తున్నావు, బంధాలు చూస్తున్నావు, సుఖ దుఃఖాలు చూస్తున్నావు. ఇవన్నీ అనుభవిస్తూ ఇవి లేవంటే ఎట్లా? అవును గురుగారు. ఎవరి మనస్సు చూడు, మనస్సు నాది అంటాం. ఉమ్, నాది అనేవాడు కనుక ఉంటే మనస్సు ఉంటుంది. ఉన్నాడు కదా గురుగారు. ఎవరున్నారు? మనస్సు ఉందంటున్నావు. ఉమ్, నేను దేహము, ఈ మనస్సు నాది అనేవాడు ఉంటే ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఉమ్, అది విచారం చేయకుండా ఊరికే మనస్సు అనేది లేదు, ఉన్నదే ఆత్మ అంటే ప్రయోజనం లేదు. ఉమ్, ఏమా? ఉమ్, ఏ ప్రశ్న వేసుకున్నా, ఎట్నుంచి ఎటు తిరిగినా చివరికి నేనెవరన్న దానికే వెళ్తుంది. ఉమ్, నేను దేహమనే మాయా నేను సత్యమైతే మనస్సు సత్యం, జగత్తు సత్యం. అవును గురుగారు. ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఆత్మ దీన్ని గుర్తించదు. ఉమ్, 2 నేను లేదు. ఉమ్. ఒకసారి చదువమ్మది. మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం ఆ. కాదు. ఆ కరెక్ట్. మనస్సుని ఆ నిజం మనస్సు కాదు. ఆ మనస్సుని వర్జిస్తే లోన తోచే చేతనయే దైవము. నిజమే. దైవం సంగతి తర్వాత చూద్దాం. ఎట్లా వర్జించాలి, ఎట్లా తొలగించాలి, ఎట్లా లేదన్న స్థితికి రావాలి? ఏమా? ఉమ్, తొలగిస్తే బాగానే ఉంది. ఉమ్, ఓ పక్క మనస్సు లేదంటున్నాం, ఉమ్, అది వర్జిస్తే ఉన్నది దైవం అంటున్నావు, ఉన్నది ఆత్మ, ఉన్నది గురువు అంటున్నావు. అన్ని బాగానే ఉంటాయి ఉమ్, స్టేట్మెంట్స్. ఉమ్,
బట్ హౌ టు గో అబౌట్ ఈస్ ది ప్రాబ్లం. ఇప్పుడు చెప్పటం బాగానే ఉంది, మనస్సు లేదనగానే నీకు మింగుడు పడదు. మనస్సు లేదంటారేంటి? గ్యారంటీగా ఉన్నది నా మనస్సు, నా సంసారము, మంచి చెడు, కోరికలు, బంధాలు అన్నీ కనపడుతున్నాయిగా. ఏమ్మా, ఇక్కడ విశేషం ఏంటంటే మనస్సు కూడా ఒక సూక్ష్మ దేహం. స్థూల దేహం నాది అన్నట్టుగా మనస్సు కూడా నాది అంటున్నావు. ఈ రోజు నా మనస్సు ఏం బాగుండేది, కాబట్టి నాకు బాగుండలేదు, మనస్సు నాది అనేవాడు తేలిపోతే అది ఎగిరిపోతుంది. లేకపోతే మనస్సును అట్లా నష్టపరుస్తా, ఎంతసేపటికి ఉందేమో చూడు, ఉందేమో చూడు, ఇది లేదు ఇది లేదు అని చెప్పినంత మాత్రాన అదృశ్యం కాదమ్మా. మనస్సు లేకపోతే మరి ఉన్నదేది. బుద్ధుడు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. అసలు వ్యక్తిత్వమే లేదు బొమ్మన్నాడు, మరి ఉన్నదేదో అడిగి ఉండవలసిందన్నాడు మహర్షి. ఎట్లా వర్జించాలి? మనస్సు అంటే ఆలోచన సమూహం. సరే, అది పక్కకి పెడదాం. నా మనస్సు అంటున్నావుగా, ఆ నేను సంగతి తేలిపోవాలి. అది తేల్చకుండా నువ్వు మనస్సు నష్టపరిచేది ఎట్లా? కారణం ఏంటంటే నాది మనస్సు, నా దేహము, నాది సంసారము అనే వాడి యొక్క రియాలిటీ తేలిపోతే అక్కడ ఉన్నది ఆత్మే. అప్పుడు ఇది ఆటోమేటిక్ ఎగిరిపోతుంది. ఏమా, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. కాబట్టి అహంకారము, నాది మనస్సు, నాది సంసారము, ఈ దేహము నాది అనేది తనంతట తాను నష్టము కాదు. అది ఒక నష్టపరచుకోవడానికి విచారముతో సిద్ధం ఉండదు. ఉండదు కదా. మరి మాయా నేనే నష్టం కాకపోతే మనస్సు ఎట్లా నష్టం అవుతుంది? అవును గురుగారు. మనస్సుని వర్జిస్తే మిగిలేది దైవమేను, మిగిలేది ఆత్మేను, మిగిలేది జ్ఞానమేను. మనం ఎంత చెప్పుకున్నా హౌ టు గో అబౌట్ ఇస్ ది పాయింట్. వృత్తి రాహిత్యం కావాలి, వైరాగ్యం కావాలి. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం. మరి సత్యం ఏమిటి? సత్యం ఆత్మే. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఎక్కడ ఉంది? జీవుడు ఎక్కడ? జగత్ ఎక్కడ? ఈశ్వరుడు ఎక్కడ? అందరూ ఎగిరిపోయినారు. ఏమో, ఇప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే డౌట్లు ఉంటాయి, ఏమడగాలో తెలియదు. డౌట్ లేకుండా ఎట్లా? గురుగారు. గురుగారు, చెప్పమ్మా. ఇక్కడ మీరు మనస్సు కూడా సూక్ష్మదేహము అన్నారు కదా. అంతేగా, నాదంటున్నావుగా. స్థూలదేహం నాదన్నట్టుగా మనస్సు నాదంటున్నావుగా. అంటే ఆ మనస్సుతోనే కలలు అనేది మనస్సుతోనేనా గురుగారు? అయితే కనేది ఎవరు? మనస్సు మాయ అనేది. అది ముందు తేలాలి. నా మనస్సు కలగంటున్నావు, బాగానే ఉంది. కలగనేవాడెవడు? వాడు సత్యమైతే
మనస్సు సత్యము, స్వప్నము సత్యం. అవునండి. చెట్లు నరకటం అసత్యం అయితే గొడ్డలు సత్యం అవుతుందా అన్నారు మహర్షి గారు. అవును. కాబట్టి లేని మనస్సు నాదంటున్నావు, ఉనికి లేని దేహము కూడా నాదే అంటున్నావు. అవునండి. కాబట్టి నాది అనేవాడు తేలిపోవాలి అక్కడ. అది తేలకుండా నువ్వు ఎంత తారట్లైనా ఉపయోగం లేదు. ఉమ్. ఏమ్మా? గురువు గారు ఇంకా నీ డౌట్ ఏంటి? అర్థమైంది గురువు గారు. అది కాదు అదే తల్లి, లేని సూక్ష్మదేహం మనస్సు ఉంది. కూడా ఆ అవునంటున్నావు. సూక్ష్మదేహం ఆ ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో బాడీ మైండ్ ఆ, కాంప్లెక్స్ ఉంది, అవునండి. మనస్సు ఉంది, దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఉమ్. అన్ని పనిచేస్తున్నాయి. అవును గురువు గారు. ప్రతిదాని వెంట పరిగెడుతున్నావు. ఇజ్ ఇట్ నాట్? ఉమ్. నీవు కలగనేటప్పుడు స్థూల దేహం ఉండదు కాబట్టి ఉమ్. జగత్తు నీ కనపడదు అక్కడ. అవునండి. ఆ, దేహము లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారా అన్నారు, లేరు కదా. అవునండి. అక్కడ చూడలేవు. అవునండి. కళ నీకు ఎందుకు గుర్తుంటుంది? ఇక్కడ బాడీ మైండ్ కాంప్లెక్స్ లో మైండ్ కూడా ఉంది కాబట్టి. ఆ, అవును గురువు గారు. కళలో జాగ్రత్త అవస్థ ఎందుకు గుర్తుండదు? స్థూల దేహం లేదు కాబట్టి. అవునండి. అవునండి. కలగనేవాడు ఉన్నాడు, దేహం నాదనేవాడు ఉన్నాడు, కానీ దేహం లేదు అక్కడ. కానీ అమ్మా, కానీ మళ్ళీ అవస్థకు వచ్చాక అది అసత్యం అని మాత్రం తెలుస్తోంది గురువు గారు. అది నిజమే. అసత్యం అని ఎవరు చెబుతున్నారు? మళ్ళీ ఈ మాయ అనేనే చెప్తుంది. అది కుదరదు కదా. అంటే ఆ పరోక్ష జ్ఞానంతోనే చెప్తుంది కదా గురువు గారు. ఇది అవస్థల్లో చెబుతున్నావు. అవును గురువు గారు. నేనేమంటాను, ఈ 3 అవస్థలు అసత్యం అంట. అవునండి. 3 అసత్యం అని తెలియాలి అంటే మరి ఆత్మ ప్రకాశిస్తే తప్ప తెలియదు. అవును గురువు గారు. తురీయంలో నేనుగా నిలిచి ఉంటేనే తప్ప ఉమ్. జాగ్రత్త స్వప్న సుషుప్తలు అసత్యం అని తెలియదు. అవునండి. ఓకే, అవును గురువు గారు. చెప్పమ్మా. ఇంకేమన్నా ఉందా? రవి వచ్చాడు. గురువుగారు, ఇది స్థూల దేహం అంటే ఇప్పుడు ఈ 6 అడుగుల దేహం మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. మరి ఈ సూక్ష్మ దేహం అంటే దాన్ని ఎలా మనం డిస్క్రైబ్ చేయొచ్చు గురువుగారు? కలగనేది ఎట్లాగంటున్నావు? కళ ఎట్లాగంటున్నావు? స్థూల దేహంతో కాదుగా, మనస్సునేగా. అంటే సూక్ష్మ దేహం అంటే మనస్సు అంటారా గురువుగారు? అది మనస్సు. ఆహా. ఒక్క నిమిషం.
మీరు కంటిన్యూ చేయండి రవి గారు, గురుగారు వచ్చేంత వరకు. అంటే అదే డౌట్ నాకు గురుగారు చెప్తారేమో అనుకొని అడిగాను. అంటే ఇది చెప్పమంటారా? చెప్పండి రవి గారు. మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు, లేకపోతే మీరు ఎనీ టాపిక్ ఏదైనా కంటిన్యూ చేయండి, ఏదైనా పర్వాలేదు. అదే అంటే నేను మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నిజానికి అది భగవాన్ చెప్తుంది ఆత్మస్థితిలో చెప్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మస్థితిలో సృష్టి లేదు కాబట్టి అక్కడ ఈ ఇంద్రియాలు కానీ, ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఈ ఆలోచనలు కానీ, ఈ అన్యత్వం కానీ, సో ఈ రాగద్వేషాలు కానీ, ఈ ఎటువంటివి ఈ మమకారము ఇవన్నీ దేంతో రిలేషన్ తో సంబంధం లేకుండా తనకు తానుగా ఉంది కాబట్టి, సో అక్కడ ఆత్మస్థితిలో నీకు మనస్సు ఒకటి ఉన్నదని అనుకోవటం నిజం కాదంటున్నారు. ఎందుకంటే అసలు అక్కడ మనస్సే లేదు. మరి మరి ఈ మనస్సు అంటే మనము చెప్పుకునేది జనరల్ గా ఏంటంటే ఆలోచనల యొక్క సమూహము. ఎందుకంటే గురువు గారు చెప్తుంటారు 2 నేనులే ఉన్నది ఒకటే నేను అని. అంటే మనస్సు అంటే ఇప్పుడు జనరల్ గా మనకి నేనున్నాను అనేది ఒక మొదటి తలంపు కాబట్టి ఆ తలంపు నుంచే మనకు అన్ని యొక్క ఆలోచనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నేను తర్వాత కలిగిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా మనసులో భాగమే. అవునండి. అంటే ఆ నేను తర్వాత కలిగినటువంటి ఆలోచనల యొక్క సమిష్టి తత్వము మనస్సు. కాకపోతే ఈ మనస్సు ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకి ఆలోచనలు, ఈ వాసనలు తల ఎత్తవు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు మనస్సుకి అది ఏదో ఒక దాని మీద ఆధారపడి ఈ మాయా అనేది ప్రకాశిస్తుంది. అంటే మరి ఎలా మరి ఇప్పుడు ఇది ఇంకేమంటా ఈ మనసుని వర్జిస్తే లోనతో చేతనయే దైవము అంటున్నారు. మరి ఇది మనస్సుని వర్జించడం అంటే ఒకవేళ వర్జించినంత మాత్రాన పోయినంత మాత్రాన మన ఆ చైతన్యము తెలుసుకుంటామా అంటే తెలియదు. ఎందుకంటే ఈ మనస్సు స్వరూపం ఎలా ఉంటుందంటే ఈ హంస పాలని నీటిని వేరు చేయగలిగిన సామర్థ్యం హంసకు ఉంటుంది. కానీ ఈ మనసుకి ఈ విషయాలను వేరు చేసి తను తానుగా మూలంలో నిలిచి ఉండే సామర్థ్యం దీనికి ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు ఎలా మరి 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 అది ఆ యొక్క మనస్సుని ఎలా వర్జిస్తాము? మరి దాన్ని ఎలా మనం విడుదల పొందుతాము మనస్సు నుంచి అంటే గురువు గారు చెప్తారు కదా, ఒక విచారంతోనే, ఒక మౌనముతోనే, ఒక అంతర్ముఖంతో, ఒక చింతా విహీనంతో ఈ మాయా నేనును మనము అంతం కావించవచ్చు. ఎందుకంటే ఈ అహంకారానికి కానీ మనస్సుకు కానీ దాని యొక్క ఆ ఊపిరి ఆలోచనలు తప్ప వేరే విషయము లేదు దానికి. కేవలం ఆలోచనల యొక్క సమూహమే మనస్సు. కాబట్టి మనం ఎప్పుడైతే విషయ చింతన ఆలోచనలు తల ఎత్తకుండా ఉంటే ఆ స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహం అంటూ ఉంటుంది కదా, తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తున్న విషయము అప్పుడు ఆ స్థితి అప్పుడు ఏర్పడుతుంది. అంటే ఆ విషయ చింతన తల ఎత్తకుండా ఉంటే, ఎటువంటి మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా తల ఎత్తకుండా ఉంటే, నిర్మలంగా ఉంటే, శుద్ధ సత్వ మనస్సే ఆత్మ అంటాం కాబట్టి, అంటే ఎటువంటి నీ యొక్క అంటే ఇప్పుడు నీటిలో మనము ఏదన్నా ఒక రాయేసినప్పుడు తరంగాలు ఏర్పడతాయి. అలా ఆ తరంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు అదే ఎటువంటి తరంగాలు లేకుండా ఉంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది మనకి. అంటే అటువంటి క్రిస్టల్ క్లియర్ గా నీ యొక్క మనస్సుని నువ్వు గనక ఉంచుకోగలిగితే, అటువంటి ఆలోచనలు గనక విషయ చింతన తలెత్తకుండా ఉంటే, అక్కడ ఆ స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో ఇప్పుడు అదే అంటున్నారు కదా, అక్కడ ఆ మనసుని వర్జిస్తే లోన తోచే చేతనయే దైవం అంటారు. అంటే అక్కడ గనక నిర్మలంగా నీ మనస్సు గనక ఉంచుకోగలిగినట్లయితే అక్కడ స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ సిద్ధించి ఉంది. అది జ్ఞానవృత్తి చేత నేనున్నాను అను తనకు తానుగా ప్రకటించుకున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తున్న స్థితి ఏర్పడుతుంది. అది అంటే
తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితి అక్కడ ఏర్పడుతుంది. ఎప్పుడు నీ మనసు క్రిస్టల్ క్లియర్ గా ఉన్నప్పుడు. సో కాబట్టి అక్కడ మనస్సుని మనము వర్జించలేము. మనస్సుని మనం వదిలేస్తే చైతన్యం అక్కడ మనకి దర్శనం ఇస్తుంది అన్నది కాదు ఇక్కడ. సో నీ